నెల్లూరు జిల్లా విడవలూరు ముదివర్తి గ్రామ సర్పంచ్ నిర్మల నెల్లూరులోని డీపీఓ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ప్రజలు వేసిన ఓట్లతో సర్పంచ్గా గెలిచిన తనను రఫీ అనే వ్యక్తి పంచాయతీ పాలనలో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసి తన చెక్ పవర్ కూడా రద్దు చేయించాడని, అన్యాయంగా రద్దు అయిన తన చెక్ పవర్ ని పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా రఫీపై చర్యలు తీసుకోకపోవడంతో నెల్లూరు డీపీఓ కార్యాలయం ఎదుట ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పక్కనే ఉన్న ఆమె తాలూకా బంధువులు వారించారు. ఈ సందర్భంగా నిర్మల మీడియాతో మాట్లాడుతూ తాము నమ్మిన రఫీ అనే వ్యక్తి తమనే మోసం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన తనను పక్కనబెట్టి తానే సర్పంచ్గా వ్యవహరిస్తున్నాడని వాపోయింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని సర్పంచ్ డిమాండ్ చేసింది. మాకు చేసిన పనులు 8 నెలల నుంచి మాకు ఏది రానివ్వడం లేదు. రఫీ అనే అబ్బాయి మమ్మల్ని భలే ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్క పని కూడా చేయనీయకుండా నేను సర్పంచ్నని ఇబ్బందులు పెట్టి ఎవరి ముందరు కూడా తలకాయ ఎత్తుకోనీయకుండా చేస్తున్నాడు. నాకు అసలు ముందే గుండె దెబ్బదాన్ని, నేను బాగలేను దాన్ని, బాగలేకుండా వచ్చేస్తున్నాను. మాకు ఏ పనులు చేయనీయకుండా ఒక కాలువ పనులు చేస్తున్నా, లైట్లు వేస్తున్నా, ఒక మాటలు వేస్తున్నా, ఏది వేస్తున్నా నువ్వుగా సర్పంచ్, నేను సర్పంచ్నని, మేము చేసిన పనులన్నీ దొంగ అయ్యాయని అని చెప్తున్నాడు. అన్నీ చేసుకొని తీసుకుంటున్నాడు. నాకు నేనేందో నా చెక్ పవర్ తీసేసాడు. నేనేం చేస్తే చెక్ పవర్ తీసాడు. నేను చేసిన పనులకి ఏ పనులకు కూడా ఒక బిల్లు రానియకుండా చేస్తున్నాడు. ఎంత అవమానం చేస్తున్నాడు. ఎంత మంచివాడు అనుకున్నందుకు మమ్మల్ని చిన్న అవమానం చేసి చిన్న ఇది చేయటం లేదు. మా ఇంట్లో మేము బయట ఎక్కడ తలకాయ ఎత్తుకోనికుండా చేసేస్తున్నాడు. మంచివాడు అనుకున్నందుకు మంచి పనే చేశాడు. మాకు నా చెక్ పవర్ నాకు కావాలా. మేము చేసిన పనులకన్నిటికీ మా గ్రామానికి మంచి పనులు చేసి మంచి చేపించుకోవాలా. అధికారులకు కూడా చెప్పాము. అందరికీ చేపిస్తాం అంటున్నారు. ఒక్కరు కూడా ఏం పట్టించుకోండి. 8 నెలలు అవుతుంది. ఇక్కడికి అక్కడికి కూడా ఒక 5-6 సార్లు వచ్చినాము. సార్ మాత్రం అన్నీ మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. చేపిస్తాను వాళ్ళు కూడా పిలిచి ఎట్టంటే అట్ట అడిగాడు. ఒక సర్పంచ్ గారిని ఇట్లా మాట్లాడటం ఇది చాలా దారుణం. సర్పంచ్ కాదు, నేనే వేస్తాను మీ మీద ఒక ఎస్టీ కేసు మీద, మీ మీద నేను వేస్తున్నా రఫీ అనే అబ్బాయి మీద. ఎందుకు చేస్తున్నారట అని సెక్రటరీని 5 సెక్రటరీలు అడుగుతుంటే 5 సెక్రటరీని వాళ్ళు అట్టే మాట్లాడిస్తున్నారు. మాకు ఏ బిల్లు పెట్టిన ఇటీవల అసలు ఎందుకనమ్మా? రఫీ ఏ పార్టీ? రఫీ అనే అతను ఒక నాయకుడే. ఫస్ట్ టీడీపీలో గెలుచుకున్నాం, తర్వాత వైసీపీలోకి తీసుకుపోయాడు. తర్వాత ఇమాం బాష్ అనే నాయకుడు కూడా ఉన్నాడు. రఫీ అనే నాయకుడు ఒక్కడే కాదు, 10 రూపాయలు పెట్టుకొని గెలిపించుకొని చేసుకున్నది. ఇమాం బాష్ అనే పేరు ఎత్తితే ఈగిరాడు పడుతున్నాడు. ఇమాం బాష్ అనే అబ్బాయి కూడా పెట్టుకొని వాళ్ళ పెట్టెలు నోటు కడుపు పెట్టి అందరం గెలుచుకొని చేసుకున్నాం. ఈరోజు ఒక్క బిల్లు మాకు రానిటంలా. కనీసం పంచాయతీలో బాత్రూమ్ గడిగానికి కూడా అసలు అసలు 1 రూపాయి రానియటం లేదు, ఒక జీతం రానియటం లేదు. ఇట్లా కాలువలు చేస్తున్నా కూడా వాళ్ళకి జీతాలు రానియకుండా ఏది రానియకుండా చేస్తున్నాడు. నువ్వు కాదు సర్పంచ్, నేనే సర్పంచ్. నాకు దయచేసి అందరూ న్యాయం చేయాలి. ముదివర్తి గ్రామ వాస్తవాన్ని మేము రాజకీయ గత నాకు 18 ఏళ్ల వయసు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఆశయంగా చంద్రబాబు ఆశయాలు వాటి గురించి ఎక్కువ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మేము 2021లో అంతకుముందు 27 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నాడు ముదివర్తి. అతను కష్టార్జితం కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము పేదవాళ్ళందరం కూడా కలిసి ముదివర్తి గ్రామాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలా, ఈ 20 సంవత్సరాల్లో లేనిది మేము చేసి చూపించాలా అనే ఒక సదుద్దేశంతో మేము ఒక పాంప్లెట్ వేసి దీంట్లో అన్ని మా ఆశయాలన్నీ కూడా మేము ఇచ్చేసి పోటీ చేయడం జరిగింది. ముదివర్తి గ్రామంలో 5 టర్మ్స్ ఒకే వ్యక్తి గెలిస్తే, ఈ టర్మ్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము
తెలుగుదేశం పార్టీ తరఫున ఎదురొడ్డి 12 వార్డులకు గాను 10 వార్డులు గెలవడం జరిగింది. ప్రజలు ఎందుకు వేశారంటే ఈ యొక్క పంచాయతీని గతం కన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము మాటలు చెప్పిన దానివల్ల మా యొక్క విశ్వసనీయతను నమ్మి ఈరోజు 12 వార్డులకు 10 వార్డులు గెలిపించారు. ఇక్కడ ఇంకో పదం కూడా మేము పెట్టాము. ఇక్కడ గవర్నమెంట్ రిజర్వేషన్స్ పెట్టింది రాజకీయంగా సామాజికంగా అందరం సమానమని, ప్రతి ఒక్కరిలో రాజకీయ చైతన్యం రావాలని, కీలుబొమ్మలుగా ఉండకూడదు అంటే ఈ యొక్క రిజర్వేషన్స్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ముదివర్తి గ్రామంలో 1/3 అంటే దరిదాపు 1200 ఓట్లు, అంటే 4000 ఓట్లలో 1200 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయి. మేము పాలించుకుంటాము అనే ఒక నినాదం, బీసీలు మిగతా అన్ని కులాలు కలిపి దరిదాపు 90-95% మేము పాలించుకుంటాం, మమ్మల్ని మేము పాలించుకుంటాం అనే ఒక నినాదంతో ఆ రోజు మనం పోయాం. జనాలు కూడా నమ్మారు, 10 వార్డులు ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత నన్ను ఒక అతను పక్కకు నెట్టేశారు. మేము ఆ టీడీపీలోనే ఉన్నాం, తర్వాత అతను వైసీపీలోకి వెళ్ళిపోయినారు. వైసీపీలోకి పోయేసి అక్కడ కొంత దండుకొని హ్యాపీగా ఉండేసి తర్వాత మొన్న ఎలక్షన్ ముందు వైసీపీ మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చి మళ్ళా ఇక్కడ కూడా ఏంటంటే ఈ సర్పంచ్ గారు వాళ్ళు ఏంటంటే మేము స్వతంత్రంగా పని చేసుకుంటామని చెప్పేసి జూలై నెల నుంచి వీళ్ళు స్వతంత్రంగా పని చేసుకోవడం మొదలుపెట్టారు. నన్ను కూడా అడిగారు, ఏమండి మేము స్వతంత్రంగా పని చేసుకుంటే మీరు ఎవరు ఇన్వాల్వ్ అవసరం లేదని చెప్పేసి. నేను కూడా ఏం చెప్పాను, నా వంతు నేను సహాయం చేస్తాను తప్ప నేను ఇన్వాల్వ్ కానండి, మీరే చేసుకోండి అని చెప్పాను. జూలై నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటే జూలై తర్వాత వాళ్ళు చేసిన ప్రతి పనికి ఎంబుక్ అయినాయి. ఎంబుక్ అయితే అంటే సహజంగా పంచాయతీలు ఏం జరగద్దంటే ఏదన్నా ఒక వర్క్ చేస్తే ఫోటో తీయాలి. అది కూడా ఏంటంటే లొకేషన్తో సహా పెట్టి ఫోటో తీయాలి. ఈ ఫోటోలన్నీ సెక్రటరీకి పంపిస్తారు. ఈ ఫోటోలు సెక్రటరీకి పంపిస్తేనే అది ఎంబుక్ అవుతుంది. ఎంబుక్ అయిన దానికి డబ్బులు 7వ నెల నుంచి ఈ రోజు దాకా ₹1 డబ్బులు రాలేదు. కారణం ఏంటనేది అర్థం కాదు. కలెక్టర్ గారి దరిదాపు 4-5 సార్లు కలెక్టర్ గారిని కలిశారు. అదేవిధంగా డిపిఓ గారిని కూడా దరిదాపు 5 సార్లు కలిశారు. డిపిఓ గారు చాలా పాజిటివ్గా మీ డబ్బులు మీకు ఇప్పించేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు ఏం చెప్పడం లేదు. ఇంకొక టాక్ ఏంటంటే ముదివర్తిలో ఈరోజు ₹2 లక్షల పెట్టి మేము చెక్ పవర్ రద్దు చేసి మీరేంద్రా చేసేదనే పరిస్థితికి వచ్చేసారు. ఎమ్మెల్యే గారు మా ఇదిలో ఉండరు, ఎంపీ గారు మా ఇదిలో ఉండరు, డిపిఓ గారు మా ఇదిలో ఉండరు, మీరేంది మమ్మల్ని పీకేది, మీరు ఇంటికి కూడా పీకలేరు అని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు ముదివర్తి గ్రామంలో. ఒక దళిత సర్పంచ్ ఆమె ఏం అన్యాయం చేసింది బయటికి రావాలి కదా. ఈ 7 నెలల్లో ఆమె ₹1 తిన్నట్టుగా, అంటే 7 నెలల్లో ఆమె ₹1 డ్రా చేయలేదు. ఇంతవరకు డ్రా చేయని దానికి అవినీతి చేసిందని చెప్పేసి మీరు నిందమోసి ఈరోజు చెక్ పవర్ రద్దు చేసేసారు. అసలు చెక్ పవర్ రద్దు చేయడానికి కారణం ఏంటి? కనీసం ఎవరైనా చెప్పగలరు? ఏ అధికారాన్ని చెప్పగలరా? ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేస్తే ఎవరు చేస్తారు? దాని అధికారి సెక్రటరీ గారు సిగ్నేచర్ పెడతారు, దాన్ని మళ్ళీ దానికి పైన వచ్చి ఏఈ గారు వచ్చి ఎంబుక్ చేస్తారు, డిఈ గారు సంతకం పెడతారు, అవన్నీ మొత్తం ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన దానికి వాళ్ళు డబ్బులు తిన్నారు. ఇది కనీస జ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ ఒక దళిత సర్పంచ్ అనే ఒకే ఒక నెపం తప్పితే మేము తప్ప ఇంకెవరు చేయకూడదు. ఇదేనా మీ ఆశయం? అసలు నాకు తెలియక అడిగేది ఏంటంటే గవర్నమెంట్ రిజర్వేషన్ ఎందుకు పెడుతుంది ఈరోజు? ఆ రోజు అంబేద్కర్ గారికి మాకు న్యాయం కావాలంటే ఈరోజు ముందు చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు దాన్ని తెలిపి చెక్ పవర్ని యథాస్థితికి తీసుకురావాలా. వాళ్ళు చెక్ పవర్ రద్దుని దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ వన్ ఏంటంటే ఈ వాళ్ళు చేసిన బిల్లులు ఏదైతే ఉండరు ఆల్రెడీ ఎంబుక్లు అయినాయి. ఎంబుక్లు కానీ కాదు, ఎంబుక్లు అయితే ఆటోమేటిక్ 10-15 రోజులు బిల్లులు అయిపోవాలి. ఆ ఎంబుక్లకు ఇమ్మీడియట్గా వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. అదేవిధంగా 24 ఫిబ్రవరి నాడు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వచ్చేసి మొత్తం తీర్మానం పాస్ చేశారు. పాస్ చేసిన దానికి రెవల్యూషన్ ఈ రోజుకి సెక్రటరీ ఇవ్వట్లేదు. అసలు ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. అసలు దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఒక ఆఫీసర్ని నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటారు? రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటారంటే కనీసం ఏదైనా సలహాలు ఇస్తుంటారు. తప్పుడు సలహాలు ఇస్తే ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఎక్కడికి పోతూ ఉంటారు. ఆ తప్పుడు సలహాలతో మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు? కనీసం ఇప్పుడైనా సరే ఆ సర్పంచ్ గారిని గౌరవించి ఈరోజు ఆమె పరిస్థితి దరిదాపు ఈ చెక్ పవర్ రద్దు చేసినప్పటి నుంచి సరిగా అన్నం తింటంలే. ఈరోజు ఆ రోజు మా చెక్ పవర్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి సార్. మాకు చెక్ పవర్ యథాస్థితికి తీసుకురావాలా. మా గ్రామం 4000 ఓట్లు, ఈరోజు 16 లక్షల గ్రామం నిధి ఉంది. నిధిని కనీసం ఈరోజు చవిటి కాలాలు తీసి 9 నెలలు అయింది. ఈరోజు తీసే దిక్కు లేదు. మా పంచాయతీకి ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ వాడుకునే ఫెసిలిటీ లేదు. ఇవన్నీ కూడా కావాలి మాకు. ఈరోజు పంచాయతీ ద్వారానే సర్పంచ్ గారి ద్వారానే ఇది జరగద్దా లేదా? జరగకపోతే జరగదని చెప్పేసేయండి. అసలు దీనికి అవసరం లేదు. దాన్ని ఏం చేస్తారు? ఈ సర్పంచ్ అనే పదం తీసేసేయండి. మీరు చెక్ పవర్ ఎందుకు రద్దు చేస్తున్నారు? చెక్ పవర్ కన్నా మనిషిని తీసేసేయండి, ఇబ్బంది లేదు కదా.
ఓకేనా? చేయి చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.